ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకునుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 4వ అధ్యాయము సామెతల గ్రంథం జ్ఞానమును బుద్ధిని సంపాదించుకున్నటయే మరి ముఖ్య అంశము అని మరి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మరి జ్ఞానం యొక్క విలువ, దాని యొక్క ఆవశ్యకత, మనమందరము కూడా ఆ యొక్క జ్ఞానమును వలన కలిగేటువంటి ప్రయోజనాలను మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలో ఈ 4వ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. ఈ 4వ అధ్యాయంలో మరి తండ్రి తన కుమారుడికి తెలియజేస్తున్నటువంటి జ్ఞానవాక్కులు ఉన్నాయి. మరి సర్వ మానవాళికి తండ్రి అయినటువంటి మరి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేటువంటి జ్ఞానవాక్కులు ఉన్నాయి. అలాగే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి వారు మనకు సర్వ మానవాళికి ఉపయోగపడేటువంటి జ్ఞానవాక్కులు మరి బుద్ధి వాక్కులు ఈ యొక్క 4వ అధ్యాయంలో ఉన్నాయని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మరి జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, దాని మార్గంలో నడవటానికి ఒక తండ్రి తన కుమారునికి అందించే లోతైన ఉపదేశము మరి ఎంత శ్రేష్టమైనదో మనం వచనం వెంబడి వచనాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇక ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని మనం చూసినట్లయితే, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలో అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు అని ఈ మాటలు మరి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నటువంటి మరి సర్వ మానవాళి కోసము ఆయన మాట్లాడుతూ మరి ప్రతి ఒక్కరిని ఆయన నా కుమారుడా, నా కుమార్తె అని సంబోధిస్తూ చెప్తున్నటువంటి మాటలుగా మనం పరిగణించవచ్చు. దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘ ఆయుష్మంతుడు అగుదువు. నీకు దీర్ఘాయువు కావాలేనంటే దేవుడు అంటున్నాడు, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించాలి. ఆలకించాలి, అంగీకరించాలి. ఈ 2 పనులు ఎవరైతే చేస్తారో వారికి దేవుడు ఏమిస్తానంటున్నాడండి? దీర్ఘాయువునిస్తానంటున్నాడు. దీర్ఘాయువు ఇప్పుడు ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే, నా మాటలను అంగీకరించాలి. మొదట నా మాటలను ఆలకించాలి, రెండవది ఆ మాటలను అంగీకరించాలి. ఆయన మాట ఏమిటి? దేవుని వాక్యమే. ఆ వాక్యము మనం ప్రకటించబడుతున్నప్పుడు, ఆ వాక్యము మన పాదాల చెంతకు వస్తున్నప్పుడు, ఆ వాక్యము మనలను గద్దిస్తున్నప్పుడు
మనము మన 2 చెవులు రెక్కించి వినాలి, ఆలకించాలి. మొదట దేవుని మాటను ఎవరైతే ఆలకిస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి తమ చెవినిస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి తమ హృదయాన్ని ఇస్తారో, ఎవరైతే తమ హృదయాన్ని, తమ మనస్సును దేవుని వాక్యానికి ఇస్తారో, అట్లాంటి వారు ఆ మాట విన్న తర్వాత ఆ మాటను అంగీకరిస్తారు. ఈ రోజున ఎన్నో ఎన్నో ప్రసంగాలు, ఎన్నో బోధలు వింటా ఉన్నాం, కానీ విని విడిచిపెట్టేసి ఈ రోజున మధ్యలోనే రాలిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి? నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినటువంటి, దేవుడు కోరుకున్నటువంటి ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని గ్రహించకపోవడమే. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారము జీవిస్తే దేవుడు దీర్ఘాయువుని ఇస్తానంటుంటే, ఈ మాటను కూడా ధిక్కరించి ఈ రోజున సర్వ మానవాళి తమ తమ మార్గములను పాడు చేసుకుని తమ మార్గములను తొలగిపోయారండి. ప్రియదేని పిల్లారా, ఈ రోజున సువార్త సకల జనులకు కాదండి. ఈ రోజున రక్షణ పొందుకున్న వారికి సువార్త అవసరం అవుతా ఉంది. రక్షణ పొందుకున్న వాడికి సువార్త యొక్క విలువ తెలవటం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఎలాంటి వారిని ఆయన పిలుస్తూ అంటున్నాడు కదా, నీవు ఆలకించి, ఇప్పుడైనను నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దీవెన దేవుడు ఈ ఉదయకాలం మంది మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదేని పిల్లారా, ఆయన అంటున్నాడు కదా 11వ వచనం, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను అంటున్నాడు. ఆయనే మనకు జ్ఞాన మార్గమును బోధించాడు, యథార్థ మార్గంలో ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మాటలను ఆలకించకుండా, ఆయన మాటలను అంగీకరించకుండా మన మార్గములను త్రిప్పివేసుకున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన మాటలను ఆలకించేవాడిగా ఉన్నావా? ఆయన మాటలను, ఆయన వాక్యమును ఆలకించి ఆయన వాక్యమును అంగీకరిస్తూ ఉన్నావా? ఎందుకు నీ జీవితంలో నీవు ఎన్నడూ చూడని కష్టాలు, నష్టాలు చూస్తూ ఉన్నావు? నీ జీవితంలో ఎందుకు ఒడిదుడుకులు ఒకదాని వెంట ఒకటి శ్రమ నిన్ను ఆవరిస్తూ ఉంది? ఎందుకంటే ఆయన నిన్ను జ్ఞాన మార్గమున నడిపించాడు. ఆయన జ్ఞాన మార్గం నీకు బోధించాడు, ఆ మార్గంలో నిన్ను నడిపించాడు. యథార్థ హృదయముతో ఆయన యథార్థమైన మార్గంలో నిన్ను నడిపించాడు. అయితే నీవు ఆ మార్గముల నుండి, ఆ జ్ఞాన మార్గంని విడిచిపెట్టి యథార్థ మార్గంలో నుండి తొలగిపోయి ప్రియదేని పిల్లరా ఇటు అటు తిరుగుతూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు కదా, జ్ఞాన మార్గము, దేవుడు అన్నాడు కదా యోహాను 10వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఆ జ్ఞాన మార్గమును బోధించాడు. ఆ యథార్థమైన మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీవు కొన్ని రోజులు అలాగున నడిచి తర్వాత లోకముతో కలిసిపోతా ఉన్నావు. ఎందుకు? ఈ రోజున దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడండి. ఆయన వాక్యము పాదాల చెంతకు వస్తూ ఉంటే వ్యర్థమైన వాటిని గంటలు గంటలు వీక్షిస్తూ దేవుని జ్ఞాన మార్గము, దేవుని దీర్ఘాయువునిచ్చేటువంటి దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తూ ఉంటే కనీసము దానిని ఓపెన్ చేసి ఒక 5 నిమిషాలు దేవునికి కేటాయించటం నీకు కుదరటం లేదా? దేవుడు నీకు 24 గంటలు సమయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తే ఆ సమయాన్ని ఇచ్చిన దేవునికి ఒక 5 నిమిషాలు కూడా నువ్వు కేటాయించలేకపోతున్నావంటే ఎంత దుర్భరమైనటువంటి బ్రతుకులో నీవు ఉన్నావో నీవు ఒకసారి పరిశీలన చేసుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాక్యమును ఆలకించి ఆయన వాక్యమును అంగీకరించిన వారికి దీర్ఘాయువుతో పాటు ఆయన ఎలా మనలను నడిపిస్తూ ఉన్నాడనంటే తన జ్ఞాన మార్గమును మనకు బోధించి యథార్థ మార్గములు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అలాగున నడుస్తూ ఉన్నావా? ఆయన అంటున్నాడు కదా, ఎలా నీవు నడిచినట్లయితే, నా వాక్యమును ఆలకించి నా మాటలను అంగీకరించినట్లయితే దీర్ఘాయువుతో పాటు ఆయన అంటున్నాడు కదా, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము
తొట్టిల్లదు. నడిచినప్పుడు అడుగు ఇరుకున పడటం ఏంటండి? మనం నడుస్తూ ఉంటాం. ఏ మార్గంలో నడుస్తున్నామో మనం ఎరగక నడిస్తే ఏమవుతుంది? ఇరుకున పడిపోతాం. ఇక్కడ దీని సాదృశ్యం ఏంటంటే, దేవుని జ్ఞాన మార్గంలో నీవు నడిస్తే నీకు నిత్య జీవము, చివరగా నీకు నిత్య జీవం దొరుకుతుంది. అదే ఆయన జ్ఞాన మార్గమున నీవు నడవకపోతే నీ అడుగు ఇరుకున పడుతుంది. జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి మనం నడిచేటువంటి నడత ఎలా ఉంది? దేవుని గుణలక్షణాలు. దేవుడు కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన కృపామయుడు. మరి మనం ఆయన జ్ఞాన మార్గంలో నడిపించేటువంటి దేవుడు, యథార్థ మార్గంలో మనల్ని నడిపించే దేవుడు. అలాంటి దేవుని యొక్క ఉన్నతమైన వాక్యమును విడిచిపెట్టి ఈ రోజున వాక్యమునకు చోటు ఇవ్వకుండా, సమయాన్ని ఇవ్వకుండా, ఆయన జ్ఞాన మార్గంలో నడవకుండా, ఆయన వాక్యమును ఆలకించకుండా, ఆయన మాటలను అంగీకరించకుండా ఈ రోజున నువ్వు పరిగెడుతున్నావు, మధ్యలోనే ఆగిపోతా ఉన్నావు. అందుకే ఎవరైతే ఆయన వాక్యమును ఆలకిస్తారో, ఆయన వాక్యమును అంగీకరిస్తారో వారు మరి దీర్ఘాయుష్మంతులు అవుతారు. అంతేకాదు జ్ఞాన మార్గము, యథార్థ మార్గము వారికి అబ్బుతుంది. అట్లాంటి వారు ఎలా నడుస్తారో తెలుసా? వారు నడుస్తున్నప్పుడు వారి అడుగు ఇరుకున పడదు. వారు పరిగెత్తుతున్నప్పుడు వారి పాదము తొట్టిల్లదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మరలా ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఉపదేశమును విడిచిపెట్టక, 13వ వచనం, దానిని గట్టిగా పట్టుకొనము, అది నీకు జీవము గనుక దానిని పొందియుండు. ఈ రోజున రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి ఏం కావాలనంటే ఉపదేశము, వాక్యము, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క న్యాయ విధులు కావాలి. ఆ యొక్క వాక్యమును, ఆ యొక్క న్యాయ విధులను, ఆజ్ఞలను, ఉపదేశమును విడిచిపెట్టకుండా దానిని గట్టిగా పట్టుకుంటే అది మనకు జీవమిస్తుందండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము అన్న దేవుని క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప మనకు దొరుకుతుంది. కాబట్టి మార్గమైనటువంటి యేసు, జీవమై ఉన్నటువంటి యేసు, ఆయనే మనలను నడిపిస్తున్నటువంటి రారాజు. కాబట్టి నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, నీవు ఆలకించి ఆయన మాటలను అంగీకరిస్తా ఉన్నావా? జ్ఞాన మార్గమును ఆయన నీకు బోధించి నడిపిస్తూ ఉంటే, యథార్థ మార్గంలో ఆయనే నిన్ను నడిపిస్తూ ఉంటే, మరి నీ అడుగు ఇరుకున పడుతూ ఉంది ఏమిటి? నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లిపోతా ఉంది ఏంటి? మరి అందుకే అంటున్నాడు, మరొకసారి ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఉపదేశము మనకు మంచి చేస్తుంది. ఉపదేశము మనలను నిత్యరాజ్యం చేస్తుంది. ఏ ఉపదేశం అది? మరి జీవము కలిగిన దేవుని ఉపదేశము. యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా, మరి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై అన్నటువంటి ఆ గొప్ప దేవుడు చెప్పినట్లుగా ఆయన ఉపదేశమును విడిచిపెట్టగా గట్టిగా పట్టుకుంటూ ఉన్నావా? ఇలా విని అలా విడిచిపెట్టేస్తా ఉన్నావా? ఎలా నీ ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉంది? నా ప్రియ దేవుని పిల్లలు, ఎవరైతే ఆయన వాక్యమును ఆలకించకుండా, ఆయన మాటలను అంగీకరించకుండా, జ్ఞాన మార్గమును నడవకుండా, యథార్థ మార్గంలో ఆయనే నడిపింపబడకుండా మరి పరిగెడుతూ ఉన్నారు. అడుగులు స్థిరపరచబడకుండా వారు పరిగెత్తుతూ ఉన్నారు. వారి పాదము తొట్టిల్లిపోతూ ఉంది. ఎవరైతే ఆయన వాక్యమును ఆలకించి ఆయన బోధకు చెవినొగ్గరో, ఆయన ఉపదేశమును విడిచిపెడతారో, అట్లాంటి వారు ఏం చేస్తారో తెలుసా? ప్రియదేని పిల్లరా, మరి భక్తిహీనుల త్రోవలో చేరతారట, దుష్టుల మార్గంలో నడుస్తారట. భక్తిహీనుల త్రోవ ఎక్కడికి చేరుస్తుంది అంటే చివరికి నరకానికే, పాతాళానికే తీరుస్తుంది. ప్రియదేని పిల్లరా, మీరు ఆలోచన చేశారా? భక్తిహీనుల త్రోవ మనలను పాతాళానికి చేరుస్తుంది అంటే అందుకని దేవుడు అంటున్నాడు కదా, భక్తిహీనుల త్రోవను చేరకు, దుష్టుల మార్గమున నడువకు, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగు, దాని నుండి తొలగి సాగిపో అంటున్నాడు దేవుడు. భక్తిహీనుల త్రోవను ఎందుకు చేరతావు? జ్ఞాన మార్గమున ఆయనే నిన్ను నడిపిస్తావంటే, యథార్థ మార్గములో ఆయనే నిన్ను నడిపిస్తావంటే భక్తిహీనుల మార్గం నీకెందుకు? దేవుడు అంటున్నాడు, ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకో. నీవు భక్తిహీనుల మార్గములో ప్రవేశించకుండా అది నిన్ను కాపాడుతుంది. దుష్టుల మార్గమున
నీవు నడవకుండా నిన్ను కాపాడుతుంది అని దేవుడు తన ఉపదేశమును ఈ రోజున ఎలాగున తిరుగుతున్న వారికి ఆయన ఈ ఉదయకాలముందు తన వాక్కును పంపి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతకాలమో మరి నీవు భక్తిహీనుల త్రోవను చేరతావు, దుష్టుల మార్గమును నడుస్తావు, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరిగని దేవుడే చెప్తా ఉన్నాడు. ఉపదేశము నిన్ను మరి అట్లాంటి భక్తిహీనుల దుష్టుల మార్గములో నుండి తప్పించుకుని తిరిగేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. నా ప్రియ దేవుని పిల్లారా, అట్టి వారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజిస్తారు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షారసం తాగుతారు. ఇట్లాంటి వారందరూ కూడా ఎవరు వీరు అని అంటే మరి దేవుని యొక్క భయము లేని వారు, దేవుని వాక్యానికి విలువనివ్వని వారు, దేవుని వాక్యాన్ని పట్టించుకొనని వారు, దేవుని ఉపదేశమును విడిచిపెట్టిన వారు ఏం చేస్తారట? మరి కీడు చేస్తానికి వారు కీడు చేయింది వారికి నిద్ర రాదంటండి. ఎదుటి వారిని పడద్రోయినది, ఎదుటి వారికి నష్టం చేయింది వారికి నిద్ర రాదట. మరి కీడు చేతనే ఆ దొరికిన దానిని వారు భుజిస్తారట. ఆ రక్తాపరాధమనే వారు సంపాదించుకొని దానిని భుజిస్తారట. బలాత్కారం చేత దొరికిన ద్రాక్షారసం తాగుతారంటండి. వారు ఏది కూడా సక్రమంగా సంపాదించరు. ఎదుటివానికి కీడు చేయాలని, ఎదుటివారిని పాడు చేయాలని, ఎదుటివానికి నష్టం కలిగ చేయాలనేటువంటి ఆలోచన ఇటు వారికి దొరుకుతుంది. మరి భక్తిహీనులు ఎలాంటి మరి మనసు కలిగి ఉంటారు? మరి రక్షింపబడిన నీకు కూడా ఇదే లక్షణాలు ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, క్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, నా ఉపదేశమును గట్టిగా పట్టుకో, నా ఉపదేశమును విడిచిపెట్టొద్దు. నా కుమారుడు, నా కుమార్తె, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఉపదేశమును గట్టిగా పట్టుకుంటే అది నీకు జీవమనిస్తుంది. ఉపదేశమును మరి విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకుంటే నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టెలదు అంటున్నాడు. ఉపదేశమును విడిచిపెట్టగా గట్టిగా పట్టుకుంటే జ్ఞాన మార్గంలో నేను నడిపిస్తాను, యథార్థ మార్గంలో నేను నడిపిస్తాను. అంతేకాదు, నీవు అంగీకరిస్తే నీకు దీర్ఘాయునిస్తాను అంటున్నాడు. ఈ ఉదయ కాలమందు ఏది నీకు కావాలి? భక్తిహీనత, దేవుని యొక్క మరి దీర్ఘాయువు కావాలా? ఏది నీకు కావాలో ఈ రోజున నీవు మరి నీకు నీవే పరిశీలన చేసుకో. జీవ మార్గము నీకు కావాలంటే, జ్ఞాన మార్గం నీకు కావాలంటే ఆయన మాటలను అంగీకరించు, ఆయన మాటలను ఆలకించు, అంగీకరించు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. జ్ఞాన మార్గం ఆయన నీకు బోధించి ఉన్నాడు. ఆ జ్ఞాన మార్గమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకో. యథార్థ మార్గములు ఆయనే నిన్ను నడిపిస్తాడు. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. కాబట్టి ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకో. అది నీకు జీవము గనుక దానిని పొందియుండు. దానిని దయచేయవాడు నా చేయడనే క్రీస్తు ప్రభుల వారే. క్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు, నా ఉపదేశము విని దాన్ని గట్టిగా పట్టుకుంటే, నా వాక్యమును ఆలకించి దానిని అంగీకరిస్తే నీకు దీర్ఘాయువు దొరుకుతుంది, నీకు జ్ఞాన మార్గం దొరుకుతుంది, యథార్థ మార్గం దొరుకుతుంది. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. అంతేకాదు, నీకు జీవము దొరుకుతుంది. ఒకవేళ వీటన్నిటిని విడిచిపెట్టి పోగొట్టుకొని భక్తిహీనుల త్రోవను చేరతానంటావేమో, దుష్టుల మార్గంని నేను నడుస్తానంటావేమో, మరి దాని యందు ప్రవేశించి దానిలోనే నేను నశించిపోతాను అనుకుంటున్నావేమో. దేవుని పిల్లారా, జాగ్రత్త. వారు ఎలాంటి వారు ఎలా నశిస్తారో, వారి అంతము ఎలాంటిదో దేవుడు క్షుణ్ణంగా మనకు తెలియచేశాడు. కాబట్టి భక్తిహీనుల త్రోవను చేరకుండా ఆయన వాక్యమును విని, ఆయన ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకొని ఆయన జ్ఞాన మార్గం నీకు బోధించినప్పుడు ఆ జ్ఞాన మార్గమును నీవు తెలుసుకొని ఆ మార్గంలో నడవమని, దీర్ఘాయువును పొందుకోమని దేవుని పేరట మనవి చేస్తా ఉన్నాను. ఏది నీకు కావాలో ఈ ఉదయకాలమందు నిన్ను నీవు పరిశీలన చేసుకొని ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. దేవుడు నిన్ను అలాగునా దీవించును గాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నిఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేను తప్ప వేరొకరు నీకు లేరు అనేటువంటి మాటను అయ్యా ఈ రోజున నాయన సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో నుండి అయ్యా ఇదిగో తండ్రి, నీ జ్ఞాన మార్గం విడిచిపెట్టి
అయ్యా ఇదిగో తండ్రి, యథార్థ మార్గంను విడిచిపెట్టి తిరుగుతున్న వారితో మీరు మాట్లాడారు. అవును దేవా, నీ వాక్యమును ఆలకించి నీ వాక్యమును అంగీకరించిన వారికి దీర్ఘాయునిస్తానన్నావు నాయన. జ్ఞాన మార్గము నీవే బోధించి యథార్థ మార్గంలో నడిపిస్తానన్నావు నాయన. ఇదిగో తండ్రి, అలాంటి జ్ఞాన మార్గమును అలాంటి వాక్యమును ఉపదేశమును విడిచిపెట్టగా విన్న వారికి వారి అడుగు మరి ఇరుకున పడదన్నావు. వారు పరిగెత్తినప్పుడు పాదం తొట్టెలదన్నావు నాయన. అయ్యా చాలామంది ఇటు జీవ నాయన ఇటు 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 కృపను విడిచిపెట్టి నాయన నీ జీవవాక్కును విడిచిపెట్టి నాయన లోకము తన ఆశలతో పరిగెడతా ఉన్నారయ్యా. అందుకే మధ్యలో ఆగిపోతా ఉన్నారు. వారందరికీ హెచ్చరికగా ఈ రోజున నాయన నీ వాక్యముల నుండి వారితో మాట్లాడావు. అవును తండ్రి, ఎందరైతే నీ వాక్యమును ఆలకించి అంగీకరించి ఉపదేశమును విని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకుంటాను అని ఎవరైతే తీర్మానం చేశారో వారి తీర్మానాలను మీరు బలపరచండి, ఆమోదించండి, స్థిరపరచండి నాయన. ఎందరైతే భక్తి మార్గమును విడిచిపెట్టి ఉపదేశమును విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారో వారి ఆత్మలన్నిటినీ మీకు అప్పగిస్తూ ఉన్నాను. మీ పాదాల చెందకు తెస్తూ ఉన్నాను. వారి ఆత్మలన్నిటిని రక్షించండి నాయన. వారు కూడా నాయన నీ సత్యవాక్యమును తెలుసుకునే వారిగా, మీ జీవవాక్యమును అనుసరించే వారిగా వారిని మార్చామని, నీ నామమును హేళన చేస్తున్న వారు సహితము నీ నామం ఎత్తి నేను గణపరిచే దినం కోసం మేము ప్రార్థిస్తూ ఉండగా అట్టి కృప మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ నామం ఎరిగిన వారు అనేక మంది లోకంలో ఇంకా ఉండగా వారికి నీ సువార్త నాయన ఏదో ఒక మాధ్యమము ద్వారా నాయన వారికి అందినట్లు సహాయము దయచేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ దినమే చేపలనటువంటి మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.